వెనిజులాలో అమెరికా సైనిక చర్య ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజధాని ఖరాకస్పై దాడి అనంతరం ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి న్యూయార్క్కు తరలించారు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్గా దీనికి పేరు పెట్టింది అమెరికా. వెనిజులా ప్రస్తుతానికి తమ నియంత్రణలో ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఈ సంక్షోభం సమయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షులుగా డెల్సీ రోడ్రిగ్స్ నియమించబడ్డారు. మరోవైపు ఈ సంక్షోభ సమయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియమించబడ్డారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఆమె నియమించబడ్డారు. అండ్ ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు డెల్సీ రోడ్రిగ్స్. అమెరికా వైమానిక దాడుల్లో భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. కరాకస్లో కనీసం 40 మంది మరణించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వెనిజులా ప్రభుత్వ అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలిపింది. జనవరి 3న ఆరంభమైన ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్లో భాగంగానే ఈ దాడులు జరిగాయని ఆ అధికారిని ఊటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆపరేషన్ సమయంలోనే అమెరికా సైనికులు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను తీసుకొచ్చిన ప్రత్యేక సైనిక విమానం న్యూయార్క్లోని సువర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్లోకి ల్యాండ్ అయింది. ఆ వెంటనే కట్టుదిట్టమైన భద్రత మధ్య మదురోను విమానం నుంచి దించుతూ కనిపించారు సైనికులు. డజన్కు పైగా ఫెడరల్ ఏజెంట్లు ఆయన్ను చుట్టుముట్టారు. మొత్తం 30 మందికి పైగా అమెరికా ఏజెంట్లు రన్వేపై మోహరించారు. అమెరికా కాలమానం ప్రకారం సమయం సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు మదురో న్యూయార్క్ గడ్డపై కాలుపెట్టారు. భద్రతా వలయం మధ్య టార్మాక్ దాటారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. చేతులకు బేడీలతో కనిపించారు మదురో. లేత నీలం రంగు స్వెటర్, క్యాప్ ధరించి కనిపించారు.